నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని ఇక డీటెయిల్ చూస్తే కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టిడ్కో ఇళ్లపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను ఎందుకు కూల్చివేశారంటూ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ ప్రశ్నించారు. ఇక జగన్ హయాంలో 24,000 ఇళ్లు కట్టించామని వైసీపీ కౌన్సిలర్లు సమాధానం ఇచ్చారు. ఎక్కడ కట్టించారంటూ టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో మున్సిపల్ సమావేశంలో రసభాస నెలకొంది. అనంతరం వైసీపీ చైర్మన్ కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టిడ్కో ఇళ్లపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు ఎందుకు కూల్చివేశారంటూ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ ప్రశ్నించారు. ఇక జగన్ హయాంలో 24,000 ఇళ్లు కట్టించామని వైసీపీ కౌన్సిలర్లు సమాధానం ఇచ్చారు. ఎక్కడ కట్టించారంటూ టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో మున్సిపల్ సమావేశంలో రసభాస నెలకొంది. అనంతరం వైసీపీ చైర్మన్ కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ఇక పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం. అయితే ఈ యొక్క సమావేశంలో మొత్తం కౌన్సిలర్లు 41 మంది ఉన్నారు. అందులో భాగంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ 21 మంది, టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ 20 మంది ఉన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో ప్రారంభించినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి జగనన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి మొత్తము పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 24,000 ఇండ్లు పూర్తి చేసినామని చెప్పి వైసీపీ కౌన్సిలర్లు చెప్పడం జరిగింది. అయితే వరదరాజుల రెడ్డి మరి ఎక్కడ కట్టించారు, మరి కట్టించినట్టు ఎందుకు కూల్చివేశారని చెప్పి కూడా వరదరాజు రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అయితే ఇదే విషయంలోనూ మరి టీడీపీ కౌన్సిల్ కూడా మరి జోక్యం చేసుకుని మరి 24,000 ఇండ్లు మున్సిపల్ పరిధిలో ఎక్కడ కట్టించారో చూపించాలని చెప్పి కూడా టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం పైన ఇరువురి మధ్య కూడా మాట మారేపరి కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే రెడ్డి బామార్ది బంగారెడ్డి కూడా తీవ్రంగా టీడీపీ కౌన్సిలర్ కూడా మాట జరగడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కౌన్సిలర్ను అటు వైసీపీ కౌన్సిలర్ను కూడా సర్దుమనడం జరిగింది. అయితే వైసీపీ కౌన్సిలర్లు ఈ యొక్క సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.